ఇప్పటికి ఎంతో మందికి ఎన్నో ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు. ఎంతో తెలుసా? ప్రైస్ 250 రూపీస్ మాత్రమే. ఇప్పుడు అమెజాన్ లో ఇట్లాంటి వాటిలోనే ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఉన్నా సరే అది ఈజీగా 400-500 దాకా ఉత్త ఫ్రేమ్ వస్తుంది. మళ్ళీ మనం ఫోటో తీసుకొచ్చి దానిలో పెట్టాలి. కానీ మీరు ఒకరికి ఫోటో తీసి దాన్ని ఎడిట్ చేసి మీ యూనిక్ స్టైల్లో డిజైన్ చేస్తారు, దాన్ని ఒక ఫ్రేమ్ లో ప్రజెంట్ చేస్తారు. మరి ప్యాకింగ్ ఫ్రీ డెలివరీ ఇంత చేస్తున్నారు కదా, మీరు 250 లోనే ఎట్లా చేయగలుగుతున్నారు? అసలు ఫస్ట్ ఈ ఐడియా ఎట్లా వచ్చింది? షేర్ ప్రెజెన్స్ అంటే షేర్ ఎవరు ఇక్కడ? షేర్ అనే పేరు ఎవరు ఇచ్చారు? అంటే ఫ్రెండ్స్ అందరూ సరదాగా నాకు అంటే కొంచెం కోపం ఎక్కువ అన్నయ్య. ఈ కోపం కూడా ఉంది. వాళ్ళు కాల్ చేసేటప్పుడు చెప్తున్నాం అనమాట, మీరు 100 ఫ్రేమ్స్ పెట్టుకున్నా మీకు 2 days లో డెలివరీ ఉంటుందండి. 100 ఫ్రేమ్స్ అయినా 2 days లో డెలివరీ. అంటే ఏంటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టినారా? మొత్తం స్టాఫ్ అని అంటే ఎంతమంది టీం? అంటే స్టాఫ్ ఎంతమంది? మనకి దగ్గర ఒక 20 members వరకు ఉన్నారు. 20 members. అంటే ఇప్పుడు ఫ్రేమ్ 250 రూపీస్. ఓకే, ఎంత సైజ్ వస్తుంది? 12x18. ఇంకా హయ్యర్ ఎండ్కి వెళ్ళొచ్చా? 18-24 ఉందండి. అది మన ఛానల్ ఉంది, ఫ్రేమ్ చాయిస్ అని. అది మన ఛానల్లే బ్రదర్ చూసుకుంటున్నారు అనమాట. అది ఎంత ఫ్రేమ్? అది యాక్చువల్గా బయట మార్కెట్లో 2500 ఇలా ఉంటుందండి. మనం జస్ట్ 849 మాత్రం ఇస్తాం. ₹1 కూడా పెంచండి, 249 ఉంటుంది. 250 కూడా చేయనని చెప్పాను. కానీ ఇది మన ఫాలోవర్స్ తీసుకునేటప్పుడు మాత్రం 250 ఇస్తున్నారు. మన ప్రైస్ మాత్రం 249 ఉంటుందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక స్పెషల్ గెస్ట్లు తీసుకొచ్చా అండి. బేసిక్గా వీళ్ళ వీడియోస్ కూడా చాలా క్రియేటివ్గా ఉంటాయి. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మెమరీ అవసరం. మెమరీ అంటే ఏంటి? ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ని ఒక ఫోటో ఫ్రేమ్లో పెట్టుకోవాలి. సో ఎప్పుడన్నా అంటే ఒక 10 years తర్వాత అయినా 5 years తర్వాత అయినా చూసుకుంటే వావ్, ఆ రోజు మనం భలే దిగామే, ఈ ఫోటో ఫ్రేమ్ చాలా బాగుంది అని అనుకుంటాం. బట్ ఇవి చాలా కాస్ట్లీగా కూడా మనకు కనిపిస్తుంటాయి. కానీ ఈ రోజు ఈ గెస్ట్లు అయితే కొంచెం ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎంతో మందికి ఎన్నో ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు. ఎంతో తెలుసా? ప్రైస్ 250 రూపీస్ మాత్రమే. అసలు 250 రూపీస్కి ఫోటో ఫ్రేమ్ ఇచ్చి బిజినెస్ చేయాలన్న ఐడియా వీళ్ళకి ఎలా వచ్చింది, అసలు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ద షేర్ ప్రజెన్స్ సోమేష్ మరియు ప్రవీణ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసేద్దాం. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే, సో ఏంటి ఫోటో ఫ్రేమ్ కాన్సెప్ట్? అంటే మీరు చెప్పిందని ఇప్పుడు మీ మాటల్లోనే విన్నాం మేము. చాలా మంది ఫోటో అంటేనే మెమరబుల్. ఓకే, అలాంటి ఫోటోకి కొంతమంది ఏంటంటే బాగా పూర్ పీపుల్స్ కూడా ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలన్న ఆశ ఉంటుంది. వాళ్ళు బయట మార్కెట్లోకి వెళ్తే 1200-1500 ఈ వాల్యూ చెప్తున్నారు. ఇది అందరికి ఒక అంటే మనకి యూట్యూబ్ లో ఏదో ఒక కంటెంట్ కావాలనుకున్నాము. ఇదే అయితే ప్రజలకి పబ్లిక్ కి హెల్ప్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి ఇది ఆలోచించారు. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? వైజాగ్. వైజాగ్. పొద్దున్న ఇంటర్వ్యూ పోయినా అన్న, పెద్ద విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. ఏ ఊరు అంటే వైజాగ్. నిన్న ఒక ఇంటర్వ్యూ చేసిన, ఏ ఊరు అంటే వైజాగ్. నేను చచ్చిపోతా ఇంకా. అట్లుంటదన్న మా వైజాగ్. క్రియేటివ్ పీపుల్ అంతా వైజాగ్ నుంచి వస్తున్నారేమో. 100%. కానీ మీరు ఎంత క్రియేటివ్ అయినా నేను వైజాగ్ కాదు, ఇంటర్వ్యూ నేను చేస్తాను. ఓకే, సో మరి మీరు ఏం చదువుకున్నారు? నేను 3వ తరగతి చదివాను. 3rd క్లాస్కే? ఎందుకు స్టాప్ చేశారు? అంటే అప్పుడున్న ఫ్యామిలీ పొజిషన్ బట్టి. ఓకే, అల్లరి ఎక్కువ చేసేవాళ్ళ? ఎక్కువ అన్న, అది అందుకే స్కూల్ మానిపించారు. మీరు? నేను ఇంజనీరింగ్ చేశాను. బీటెక్. ప్రవీణ్. ఓకే, ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు కార్పొరేట్ లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తూనే ఈ బిజినెస్? యాక్చువల్ గా నేను మెయిన్ ఏంటంటే నాకు ఫీల్డ్ లో ఉండదు. సో బ్యాక్ ఎండ్ లో మన అన్నయ్యకి కావాల్సిన సపోర్ట్ ఏం కావాలన్నా, ఒక ఇన్స్టా రన్ చేయాలన్నా, యూట్యూబ్ లో రన్ చేయాలన్నా, అండ్ ఆల్సో నేను డిజైనర్ బై ప్రొఫెషన్. డిజైనర్. సో తనకి అలాంటి డిజైన్ హెల్ప్ కావాలనుకున్నా, తమ్నైల్స్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ అప్పుడప్పుడు స్టాట్స్ ఉంటాయి కదా డాష్ బోర్డ్ లో, అవన్నీ ట్రాక్ చేసి ఎటువంటి ఎవరెవరు చూస్తున్నారు, ఎలాంటి వాళ్ళు కావాలి, అలాంటి మీరు ఇచ్చేస్తారు ఆయనకి. ఓకే, మరి మీరిద్దరు ఎలా పరిచయం అయ్యారు? మీ ఇద్దరు ఫ్యామిలీ అని. ఫ్యామిలీ, అది చెప్పండి. ఆయన అన్నయ్య అంటేనే నాకు కొంచెం డౌట్ వచ్చింది, బట్ ఫ్రెండ్స్ అనుకున్నా. లాంగ్ రిలేషన్ గానీ అంతకంటే ఎక్కువగా ఉంటా. వాళ్ళ మదర్ అందరికి చిన్నప్పటి నుండి బాగా పెంచారు, చూసారు. ఓ సూపర్. సో ఆ రిలేషన్. మరి మీరు ఎందుకు 3rd క్లాస్ కే స్టాప్ చేశారు? అంటే అమ్మ నాన్న చదువుకోమని ప్రెజర్ చేశారని. అప్పట్లో కాదంటే చిన్నప్పటి నుండి ఏదో కష్టపడాలి, ఏదో చెయ్యాలని. 3rd క్లాస్ కే? 3rd క్లాస్ నిజంగా అన్నయ్య. నేను ఇదే హైదరాబాద్ లో కిరాణా షాప్ లో నెలకి 250 రూపాయలకి
1998లో నేను వర్క్ చేశాను. నేను 1998 లో చాలా పెద్ద స్టోరీ. అప్పుడు 250 నెలకి 250 రూపాయలు కన్నయ్య. అంటే మీ ఇంట్లో తెలుసా మీరు ఇక్కడికి వచ్చి చేస్తున్నారని? తెలుసు అన్నయ్య, తెలుసు. నాన్న చాలా సార్లు కొట్టారు, చదువుకోరా అని చెప్పేసి. నాకు అప్పుడు మరి ఎందుకో చదువెక్కలేదు అసలు కనీసం. మాకు కూడా ఎక్కదు కాబట్టి బుక్స్ పక్కన పెట్టామనుకోండి. కానీ నాకు డౌట్, అంటే మీరు వైజాగ్ లో కదా అంటే పుట్టి పెరిగింది అంతా, హైదరాబాద్కి వచ్చి ఎలా వర్క్ చేశారు? హైదరాబాద్ లో అప్పుడు బతుకుదేరు గురించి ఒక 13 years హైదరాబాద్ వచ్చామన్న. ఓకే, అంటే మీ ఫ్యామిలీ అందరూ వచ్చాము. ఓకే, మళ్ళీ మేము మరలా వైజాగ్ వెళ్ళిపోయాము. ఓకే, సో ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 13 years ఉన్నామన్న. 13 years ఉన్నా కూడా హైదరాబాద్ నచ్చలేదు. అండ్ నచ్చింది ఇంకా. అంటే మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా సంపాదించుకోలేకపోతున్నాము. ఎంత కష్టపడినా సరే ఇంకా లైఫ్ స్టైల్ అయితే మారట్లేదు. అప్పట్లో డెసిషన్ మేకర్స్ మన పేరెంట్సే కదా, వాళ్ళు తీసుకెళ్తే హైదరాబాద్ తీసుకొచ్చారు, హైదరాబాద్ వెళ్ళిపోయాము, అక్కడ ట్రై చేశారు, అవ్వలేదు, మళ్ళీ విశాఖపట్నం వచ్చేసాం. చక్కటి సపోర్ట్ అండ్ కవర్ డ్రైవ్, ట్రాక్ తప్పుతుంది అనుకుంటేనే నిలబెట్టాడు ఉండు అని. సేమ్ ఛానల్ కి ఎలాగో అదే అనలిస్టిక్స్ అంటేనే అర్థం అయిపోతుంది ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారని. ఓకే, అండ్ మీరు బీటెక్ చేశారు కదా, సో మరి జాబ్ ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? నేను బెంగళూరులో చేస్తున్నాను. బెంగళూరు సాఫ్ట్వేర్. ఓకే, సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం హెల్ప్ చేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు హెల్ప్ చేసింది. చాలా మంది హస్బెండ్స్ ఏమంటారంటే మా వైఫ్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరిచ్చారా బాబు అంటుంటాడు. మా వైఫ్ డెలివరీకి వెళ్ళింది కూడా నాకు ప్రాబ్లం లేదు. డాడీ ఓకే, కంగ్రాట్స్ ఫాదర్. థాంక్స్ బ్రో. ఓకే, మరి మీరు సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా బెంగళూరులో, మరి ఎందుకు ఈయన నమ్మి ఈ ప్రొఫెషన్ లోకి వచ్చి సపోర్ట్ చేశారు? మనోడు యాక్చువల్ గా డ్రైవర్ బై ప్రొఫెషన్. ఓకే, అంటే క్యాబ్స్ లేకంటే ప్రైవేట్ వెహికల్స్. ఓకే, సో తనకి మోటార్ ఫీల్డ్ లో కొంచెం మంచి గ్రిప్పింగ్ ఉంది. సో మనోడికి ఏంటంటే రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ అయింది. ఓకే, సో ఒక 3 months బెడ్ రెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎక్కువ నడకూడదు, ఇంకా మెయిన్ ఏంటంటే కారు మీద కాల్ పెట్టాలని చెప్పారు డాక్టర్. ఓకే, ఎలా అయిందన్న యాక్సిడెంట్? అంటే కార్ లోనా బైక్ లోనా? కార్లో వెళ్తుండగానే, బైక్లో వెళ్తుండగానే అయిందని. అప్పుడు మన గోపాలపట్నంలో ఆశీష్ కుమార్ అని మంచి డాక్టర్ అనమాట, అతను చెప్పాడనమాట, ఈ 3 fractures పడ్డాయి, మీరు ఫ్యూచర్ లో కార్ డ్రైవ్ కూడా కొంచెం ఒక 5-6 years మీరు చేయకపోతే బెటర్. 6 years. ఓకే, ఆ టైంలో నేను ఏంటంటే కట్టేశారు కాలుకి, నడవకూడదు, కాలు కింద పెట్టకూడదు ఒక 6 months వరకు అని చెప్పేసి అన్నారు అనమాట. అలా ఇంట్లోనే ఉండేవాడిని. ఇంట్లో ఉండి ఏం చేయాలో అర్థం కాక మనం ఏదైనా పని చేసుకుంటేనే కదండి ఒక 10,000-20,000 వస్తేనే మరి ఫ్యామిలీ నడుపుకోగలం. అయితే ఇంట్లో మా మిస్సెస్ సపోర్ట్ అయితే ఎంతో ఉంది. ఓకే, పెళ్లి అయిపోయింది మీకు కూడా? పెళ్లి అయిపోయింది అన్నయ్య. ఓకే, లవ్ ఆరెంజా? తను లవ్ చేసింది, నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఒకసారి మీ వైఫ్ ఇలా సరిగ్గా తను లవ్ చేసిందని మనం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను తను. ఓకే, తను ఉండాల్సి వచ్చింది. ఓకే, మరి మా వదిన అక్కడ వింటది, అక్కడ తాపులు మీరు ఇక్కడ అక్కడ ఆల్రెడీ కమెంట్ వచ్చింది, అది పిండి కమెంట్ యాడ్ చేస్తున్నారు. ఓకే, మరి లవ్ మ్యారేజ్ కదా, అంటే బేసిక్ గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ఒక అబ్బాయిలో ఎంత సంపాదిస్తున్నాడు, ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ చూస్తారు కదా. అవునండి. బట్ మీ లవ్ మ్యారేజ్ లాగా మూవ్ అవడానికి ఏంటి రీజన్? అంటే ఎంత నమ్మకం ఇచ్చారు మీరు తనకి? చిన్నప్పటి నుండి అంటే మేనగోడలు అవుతుంది, సొంత మామయ్య కూతురే. ఓకే, కానీ ఎంత రిలేషన్ అయినా, ఎంత మామయ్య కూతురు అయినా సరే పొజిషన్ కంపల్సరీగా చూస్తారు పెళ్లి అనేసరికి. అవును, వాళ్ళెవరు కూడా నా పొజిషన్ ఏంటి, లేకపోతే వీడికి చదువు లేదు, జాబ్ లేదు, ఏం లేదని నాకు చూడలేదు. ఆ విషయంలో మాత్రం మొత్తం అందరికీ తెలుసు, నా ఫ్రెండ్స్ కి తెలుసు, ఫ్యామిలీకి తెలుసు, ఓకే అందరికీ తెలుసు. అమ్మాయి నాకు చిన్నప్పటి నుండి నేనంటే బాగా ఇష్టం. చైల్డ్హుడ్ లో నేను కాదు, తనే. అంటే మనము ఇటు నుంచి లవ్ చేస్తే మళ్ళీ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ప్రాపర్టీ చూసారు, లేకపోతే అట్లయితే చేసి. సో ఆ విధంగా తన్నే వాళ్ళ మమ్మీ డాడీని ఒప్పించి బావ నేను చేసుకుంటాను అంటే బావ అవుతారు, మరదల్ని చేసుకున్నారు. ఓకే, అదే నెక్స్ట్. సూపర్. అంటే పీస్ ఆఫ్ మైండ్ అయిపోయిందా? ఏమన్నా చిన్న కార్గిల్ వార్స్ అయ్యాయి? చాలా జరిగాయి, చాలా అయ్యాయి. ఓకే, పెద్ద స్టోరీ అని అది ఒక స్టోరీ. కానీ చాలా వార్స్ జరిగాయి. ఇప్పుడైతే మాత్రం ఇద్దరికి మా ఇద్దరికి పెద్ద ఇండిపెండెన్స్ డే వచ్చింది, హ్యాపీగా ఉన్నాం. ఓకే, మీకు స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఒక జూలై 30 కాదు, పెళ్లి డేట్ మీకు తెలీదా? అంటే పెళ్లి అయిన తర్వాత కూడా రాలేదన్నయ్య. పెళ్లి తర్వాత ఒక 1 year తర్వాత వచ్చింది. పెళ్లి అయితేనే మీకు అన్ని రైట్స్ వచ్చేస్తాయి కదా. అంటే పెళ్లి తర్వాత ఈరోజు డ్రింక్స్, పెళ్లి తర్వాత కూడా కొన్ని స్ట్రగుల్ చేస్తాం. ఓకే, అంటే ఓకే మ్యారేజ్ అయ్యాక కూడా మీరు ఇంకా జాబ్ లో లేరు, సో అప్పుడు కొంచెం మాటలు వచ్చేటివి. అంటే బేసిక్ ఇట్లా చాలా ఇళ్లలో కూడా జరుగుతుంటాయి. మరి అలాంటి మాటలు వస్తున్నప్పుడు మీరు లో అవ్వకుండా ఎలా గెటిన్ అయ్యారు?
తనేననే నాకు ప్రతి విషయంలో కూడా అంటే నాకు దగ్గర దగ్గర 2 years నాకు ఏ జాబ్ లేదు, ఓకే, పని లేదు. నాకు నేను చేయగలిగిందంతా ఒక డ్రైవింగ్ మాత్రమే. డ్రైవింగ్కి వెళ్ళినా సరే 15,000 16,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఆగింది ఇప్పుడు అది కూడా డ్రైవింగ్ యాక్సిడెంట్ తో అది కూడా ఆగింది. దేవుడు చాలా కఠినంగా ఉన్నాడు. కఠినంగా ఉన్నాడు. నా మీద నిజంగా చాలా టెస్టులు చేశాడు నాకు దేవుడు. అంటే అవన్నీ నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసేటప్పుడు నిజంగా చనిపోవాలనిపించింది కొన్ని సిచ్యువేషన్లో. ఇంకా నేను బతకను, వేస్ట్, నేను బతికి అంటే మా వైఫ్కి నేను భారంగా, తనకైతే నేను కావాలి. తను రోజు చెప్పే డైలాగ్ ఒకటే, బావా నువ్వు ఏ వర్క్ చేయకపోయినా పర్లేదు, నువ్వు ఇంట్లో ఉండి చాలు. కానీ తను మీలో ఒక నమ్మకాన్ని చూసింది, అంతే, ఆ థాట్ రాకూడదు. అయితే నేను ఇంకా అంటే తనకి కూడా నేను భారం కాకూడదు అనుకుని చాలాసార్లు అనుకున్నాను అట్లా. అయితే అలా ఇంట్లో ఉంటూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక తను చాలాసార్లు చెప్పేది అనమాట, నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయబావా, నువ్వు బిజినెస్ పెడతావా చెప్పు, డాడీతో మాట్లాడతాను, నీకు కావాలంటే నీకు నేను డబ్బులు డాడీతో ఇప్పిస్తాను, ఏదైనా బిజినెస్ చేయి, నువ్వు ఒకరి దగ్గర వర్క్ చేయకు బావా, నువ్వు ఏదైనా సొంతగా చేయి, నువ్వు సొంతగా నువ్వు అనేవాడివి ఒక నలుగురికి వర్క్ ఇచ్చేటట్టు ఉండాలి, లేకపోతే నువ్వు ఎప్పుడు రిలాక్స్గా ఉండాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళి వర్క్ చేసి 10 మందితో మాటలు కాసి నీకు నేను ఆ పొజిషన్లో చూడాలనుకోవట్లేదని చాలాసార్లు చెప్పింది అనమాట. అయితే దేవుడు కూడా దాన్ని మాత్రం తన కోరిక నెరవేర్చాడు. తన కోరిక నెరవేర్చి నాకు ఈ కంటెంట్ రావడానికి ఇదేంటంటే కాలు బ్రేక్ అయ్యేటప్పుడు మనకి ఏం చేస్తాం, అందరం ఖాళీ కూర్చొని ఇంట్లో టీవీ చూస్తాం. టీవీ చూస్తున్నప్పుడు నాన్ వెజ్ ఉన్న ఎక్కువ వీడియోలు చూసేవాడిని. అందులో ఒక వీడియోలో నాన్ వెజ్ అన్నాము 30 lakhs వచ్చాయి యూట్యూబ్ నుంచి అని చెప్తే మొన్న రీసెంట్గా అప్పుడు నేను నమ్మలేదు, యూట్యూబ్ నుంచి డబ్బులు ఎందుకు వస్తాయి, అసలు యూట్యూబ్ వాడు డబ్బులు ఎందుకు ఇస్తారు, వాడికి ఏమైనా సరదానా అనుకునేటప్పుడు బ్రదర్కి కాంటాక్ట్ అయ్యాను నేను. ఓకే బ్రో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయంటే ఎందుకు రావు నీకు తెలీదా అని. అయితే మనోడు కూడా చాలా ఇదిగా నువ్వే అది యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే అంటే నేను అక్కడ చెప్పడం జరిగింది ఏంటంటే తన కంటెంట్ అనేది యూనిక్ గా ఉంది కాబట్టి ఆ మనీ ఆయన రాబట్టగలిగాడు. తన మాటలో ఉంది, తను చేసే పనిలో ఉంది, ఏది కష్టపడకుండా అయితే యూట్యూబ్ కూడా డబ్బులు అయ్యాడు. మీరు ఫ్యామిలీ, సో మీ మీద నమ్మకం ఉండే ఫోన్ చేశారు. కానీ అంటే మీకు ఫ్యామిలీ అనేసరికి ముందర వెనకాల 2 తెలిసింటాయి, ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఏ స్టేజ్ లో పెళ్ళయింది, పెళ్ళయ్యాక యాక్సిడెంట్, ఇవన్నీ తెలుసు కదా. సో మీకు ఆయన మీద ఒపీనియన్ ఎలా ఉండేది? ఒపీనియన్ అంటే సో ఫ్యామిలీ మెంబర్స్ అంతా సెటిల్ అవ్వాలంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, మనం కూడా చాలా పీస్ఫుల్గా బతకాలి. ఎందుకంటే ఎంత కాదన్నా ఎక్కడైనా కలుసుకునేటప్పుడు ఇలాంటి చిన్న మన మధ్య రాకపోయినా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, రిలేటివ్స్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే నాకు ఇలా చెప్పాడు అంటే నేను చెప్పాను ఇలా కంటెంట్ అయితే కరెక్ట్గా ఉండాలంటే, అప్పుడు మనవాడు కంటెంట్ కోసం నాకు చెప్పడం జరిగింది. ఆ కంటెంట్ చెప్పిన తర్వాత నాకు అయితే నీకు ఇదే కరెక్ట్, ఎందుకంటే మాటగారు అన్న, మంచి మాటగారు, చాలా మంచి మాటగారు. ఏదైనా మాట్లాడితే గంటలు సేపు కూర్చొని వింటుంటావు అనమాట. అలాంటి మాటగారు, నీకు ఇదే కరెక్ట్, నువ్వు ఏ కంటెంట్ అనుకుంటున్నావో సరే కూర్చొని మాట్లాడదాము, దీనికి ఆన్లైన్ సపోర్ట్ కానీ ఏ చేయాలనుకున్నా కంప్లీట్ గా నాకు అంతగా తెలియదు, ఎందుకంటే నేను ఇప్పటివరకు రాలేదు. వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నేను హెల్ప్ చేస్తానని ఆ నైట్ కే 2 pages క్రియేట్ చేసేసి ఇంకా షేర్ ప్రెజెన్స్ అంటే షేర్ ఎవరు ఇక్కడ, షేర్ అనే పేరు ఎవరు ఇచ్చారు అంటే ఫ్రెండ్స్ అందరూ సరదాగా నాకు అంటే కొంచెం కోపం ఎక్కువ అన్నయ్య, ఈ కోపానికి అంటే ఈ కోపం అది చూసి అందులో నేను యంగ్ టైగర్ కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అన్న. ఇదేంది ఇదే నేను ఇక్కడ ఇదే ముసాపేటలో నేను ఒక ఆయన ప్రెసిడెంట్ గా కూడా చేశాను. ఓకే, ఏ సినిమాకి? నేను స్టార్టింగ్ వచ్చేసి అంటే నేను ఆది సినిమా నుంచి నేను ఫ్యాన్ ఉన్నా. ఓకే, నేను యమదొంగకి నాకు అంటే ఎన్టీఆర్ కి నేను కలవడం, నాకు అన్నయ్యని ఫస్ట్ టైం కలవడం అనమాట. అప్పుడు చాలా ఈజీగా కలిసేవాళ్ళం. అప్పుడు ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యాడుగా. అప్పుడు ఇక్కడే ఆఫీస్ ఉండేది జూబ్లీస్ లో, ఇక్కడే తెలుసు. మేము అప్పుడు ఆటోలో అడుక్కుంటూ మరి వచ్చేవాళ్ళం ఇక్కడ అన్నయ్య ఆఫీస్ అక్కడ. ఇప్పుడు ఎన్టీఆర్ ని మనసులో పెట్టుకొని షేర్ అని ఇచ్చావా టైగర్ అని? ఇవన్నీ చూసి ఫ్రెండ్స్ ఏమో షేర్ అని పెట్టారనమాట. ఓకే, నేను ఇంకా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కదా, టైగర్ ని తెచ్చి ఇక్కడ షేర్ ఇంక్లూడింగ్ అది కూడా. ఓకే, షేర్ అని పెట్టారు. షేర్ అని పెట్టిన తర్వాత ఇంకోటి ఏంటంటే నందమూరికి కొంచెం బాగా అభిమానం కాబట్టి కళ్యాణ్ రామ్ వచ్చేసి ఏంటో 3rd class దగ్గర ఎందుకు ఆపేశారు అన్నారు కదా, అదొక రీజన్ అన్నమాట. ఓకే, వచ్చాడు చెప్పండి. అదే అన్నమాట, సర్కిల్ పెరిగింది, చదువు వెళ్ళిపోయింది, సినిమా థియేటర్ దగ్గరే కూర్చునేవాడు, అది మ్యాటర్. ఇప్పుడు అంటే నాకు ఎన్టీఆర్ అంటే నేను ఆయన అసలు మరి చాలా అభిమానించేవాడిని. ఉంటారు బేసిక్ గా చాలా ఎక్కువ.
అర్థమైతుంది. ఇంట్లో చాలా సార్లు అమ్మ నాన్నతో కొట్టించుకున్నాను. ఇంకా వెళ్ళిపోరా, నీకేనా ఇంట్లో రైస్ బ్యాగ్ వేసాడా, నీకేమైనా ఆయిల్ ప్యాకెట్ వేసాడా, ఇల్లు ఏం చేస్తావు, డ్యూటీకి వెళ్ళి ఉంటే ఈ రోజు ఒక 100 రూపాయలు వచ్చేది కదా, నువ్వు ఆఫీస్ దగ్గర అంటే మేము అప్పుడు ఎన్టీఆర్ ఆఫీస్ దగ్గర మేము ఇక్కడ బ్యాండర్స్ అవి కట్టుకొని. నాకు అర్థమైంది ఏంటంటే ఈయన హైదరాబాద్ నుంచి వైజాగ్ కూడా అందుకే ఇంకా మాట్లాడాడు చెప్పేసి. ఇప్పుడు అభిమానం అనేసి అందరికి ఉంటది, మనకు కొంచెం ఎక్కువ ఉండేది. అసలు ఇలా కాదన్నా, అసలు థియేటర్ దగ్గర నేను ఒక పండగ చేసేవాడిని అన్నమాట. ఓకే, మరి ఇప్పటికి వైజాగ్ లో కూడా చేశాను. మరి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి మీ పేజ్ కి మీ వైఫ్ నేమ్ ఎందుకు పెట్టలా? ఫస్ట్ నుంచి నీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నువ్వు ఏదో ఒకటి చేస్తావు, నీ దగ్గర ఇంతమంది వర్కర్స్ వస్తారు, నీలో టాలెంట్ ఉంది, ఇంత ఎంకరేజ్ చేసినారు కదా, మరి లైవ్ లో ఉన్న మీ వైఫ్ ని ఎందుకు మీరు టైటిల్ లో పెట్టలా? యాక్చువల్ గా నేను అనుకునేది తన పేరు అపర్ణ అన్నయ్య. ఓకే, మరి అపర్ణ ప్రెజెన్స్, అప్పు ప్రెజెన్స్ లేకపోతే అపర్ణ ప్రెజెన్స్ అని పెడదాం. వద్దులే, వస్తుంది అపర్ణ ప్రెజెన్స్ అనే అనుకున్నాము, ఆ దగ్గరలో అనుకున్నాం అనమాట. దగ్గరలో అన్నారు, ఎందుకు పెట్టలా? మనోడు ఏం చేశాడంటే, ఇవి ఇప్పుడు వదిన మీద నీకు ప్రేమ ఉంది కానీ అంటే ఒక టైటిల్ చూసేటప్పుడు ఎవరైనా ఫాలో అయ్యేటప్పుడు కానీ లేకపోతే సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు కానీ ఆ టైటిల్ చూడగానే ఒక పవర్ రావాలి. ఓకే, నీకు షేర్ అని అందరూ పిలుస్తున్నారు కదా, ఇంకా షేర్ బిజినెస్ అనే పెడదాం అని టైటిల్ పెట్టింది. కూడా కొంచెం క్యాచీగా ఉండాలి, ఒక లోగో క్రియేట్ చేసినప్పుడు కూడా అందరూ మైండ్ లోకి వెళ్ళిపోవాలి. నేను విన్నా వెంటనే గుర్తుంది. సో అట్లా చాలా మందికి. మరి ఇట్లా ఫోటో ఫ్రేమ్స్ తీసుకురావాలి, 250 రూపీస్ కే ఫోటో ఫ్రేమ్. అంటే బేసిక్ గా ఇప్పుడు అమెజాన్ లో ఇట్లాంటి వాటిలోనే ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ ఉన్నా సరే అది ఈజీగా 400-500 దాకా ఉత్త ఫ్రేమ్ వస్తుంది. మళ్ళీ మనం ఫోటో తీసుకొచ్చి దానిలో పెట్టాలి. కానీ మీరు ఒకరికి ఫోటో తీసి దాన్ని ఎడిట్ చేసి మీ యూనిక్ స్టైల్లో డిజైన్ చేస్తారు, దాన్ని ఒక ఫ్రేమ్ లో ప్రజెంట్ చేస్తారు. మరి ప్యాకింగ్ ఫ్రీ డెలివరీ ఇంత చేస్తున్నారు కదా, మీరు 250 లోనే ఎట్లా చేయగలుగుతున్నారు? అసలు ఫస్ట్ ఈ ఐడియా ఎట్లా వచ్చింది? ఈ ఐడియా నాకు అంటే నాన్ వెజ్ ఉన్న వీడియోలు చూస్తున్నప్పుడు ఏదో కంటెంట్ తీసుకోవాలని చెప్పాను అనుకున్నాను. అలా అనుకునేటప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది అనమాట. అంటే త్వరగా మనకి పబ్లిక్ కూడా త్వరగా మన ఛానల్ చూడగానే వీడికి సబ్స్క్రైబ్ అయితే మనకు కూడా బెనిఫిట్ ఉంది, వీడికి ఫాలో అయితే మనకు కూడా బెనిఫిట్ ఉంది అనే కంటెంట్ ఏదైనా మనం తీసుకోవాలి అని అనుకునేటప్పుడు ఈ కంటెంట్ మనం తీసుకున్నాము. మీరేమంటారు? మాకు ముందైతే నాకు ఆ కాన్సెప్ట్ అయితే నాకు చెప్పినప్పుడు మేము అనుకున్నాము, అయితే మనకి స్టార్టింగ్ అంటే మనీ కంటే ఎవరు తీసుకోరు కాబట్టి మనం స్టార్టింగ్ ఒక నెలకి ఇంతమందిని తీసుకొని వాళ్ళకి ఫ్రీగా మనం డెలివరీ చేసి రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాము. మన షేర్ మనకి అదే రీచ్ ఎలా వస్తుంది అనుకున్నాం. అలా అయితే మేము అలాగ ఒక 1 month మేము ప్లాన్ చేసాము. ఆ తర్వాత కొంచెం రీచ్ రావడంతో ఇంకా ప్రమోషన్స్ కోసం వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ని వాళ్ళు ఎవరినో ఇన్స్టాగ్రామ్ లో కనుక్కొని వాళ్ళకి మెసేజ్ చేసి చాలా మంది అడిగాము. కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు, కొందరు రెస్పాండ్ కూడా నేను దాన్ని బ్లైమ్ చేయట్లేదు. అంటే మా స్ట్రగుల్ మేము చెప్తున్నాను, ఎందుకంటే ఏది అంత ఈజీగా రాదు కదండి, మన స్ట్రగుల్ మనకు ఉంటుంది. సో ఆ స్ట్రగుల్ అయితే మనకి ఏంటంటే ముందు మనం అంత ప్రొజెక్ట్ చేసుకోలేకపోయాం ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది అనేసి. స్టెప్ బై స్టెప్ ఏదో ఒక మనకి ఏంటంటే ఒక మధ్యలో నాకు బండలా నిలబడుతుంది, దాన్ని ఎలా దాటుకుని వెళ్ళాలి. అప్పటికప్పుడు మరి మైండ్ పనిచేసేది కదా ఒక్కొక్కసారి, అలా సాఫ్ట్వేర్ చేయాలి ఇక్కడ చేయాలి అది. సో అలా ప్లాన్ చేస్తూ ఇంకా ఫోన్ మాట్లాడమంటే ఇంకా డైలీ 1 hour ఇంకా 1 hour కూర్చొని మాట్లాడుకుంటే ఏం చేయాలి అన్నట్టు. ఇంకా అక్కడ నుంచి తర్వాత ఒకరోజు అనౌన్స్ చేసేసాము. మెయిన్ గాజువాక అంటే మాకు ఏరియా విశాఖపట్నం, మాది గాజువాక ఏరియా కాబట్టి గాజువాక ఏరియాకి స్టార్టింగ్ ఇంత ప్రైస్ అని పెట్టేసి అందరు కావాలంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి, మేము ఈ ఫోటో పంపించంటే మేము నీట్ గా ఎడిట్ చేసి మీ దగ్గర తీసుకొచ్చి డెలివరీ చేస్తామని. ఫస్ట్ పెట్టినప్పుడు రెస్పాన్స్ వచ్చిందా? వచ్చింది. ఎంత వచ్చింది? ఫస్ట్ రోజు 250 పెట్టిన ఆఫర్ తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డేకి ఒక 1000 మెసేజెస్ ఎన్ని వచ్చాయి. 1000 చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఇంకా అరే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలని అప్పుడే ఇంక అందరికి టీం కూడా అప్పుడే అలర్ట్ అయ్యారు. అంటే ఆ రాకముందు 1000 రాకముందు మీ మైండ్ లో ఉన్న నెంబర్ ఎంత? నా నెంబరు అంటే ఈ వీడియో అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 మంది అయినా మనకి 10 అయితే 1000 మెసేజ్లు మనవాడికి కాల్ చేశాను నేను. బ్రో మెసేజ్లు వచ్చాయి అంటే ఎన్ని వచ్చాయి, 3 వచ్చాయా 4 వచ్చాయా అన్నాడు. ఓ మై గాడ్, మీరు 10 ఉంటే 3 లో ఉన్నాడు. అయితే బ్రో 1000 దాటిసాయి బ్రో అంటే నిజమా అంటే నిజం బ్రో అంటే ఇది మీరు ఎర్లీగా 1000 మెంబర్స్ కి త్వరగా ఫ్రేమ్స్ అయితే ఇచ్చేయండి, ఇచ్చిన తర్వాత అవి మనం ఇక్కడ నుంచి మనకి ఇంకా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. వెంటనే మరి ఇది ఒక ఫ్రేము మనం మేకింగ్ చేయాలి, అది ప్యాక్ చేయాలి, మళ్ళీ వాళ్ళ ఫోటో కరెక్ట్ చేసుకొని మేకింగ్ చేసి
ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫ్రీ డెలివరీ ఇవ్వాలంటే ఒకరిద్దరితో అయ్యే పని అయితే అది అవదని మీకు తెలిసిందే. అవును. వెంటనే ఇంకా ప్రతి సిచ్యువేషన్లో నాకు తోడుండేది. నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా సరే, నాకు ఎన్ని ఇబ్బందులు కానీ, నేను హ్యాపీగా ఉండేటప్పుడు సాడ్గా ఉండేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో నాకు ఇన్వాల్వ్ అయ్యేది నా ఫ్రెండ్స్ అనేది. ఫ్రెండ్స్ ఎంతమంది మీరు? చాలా మంది ఉన్నారు అన్నయ్య, పేర్లు అందరూ ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓ మళ్ళీ కవర్ డ్రైవ్. అందులో ఫ్రెండ్స్ ఉన్నారు. వీడియోలో కనిపించే ప్రతి ఒక్కరు మా తమ్ముడు, మా ఓకే, మీరు చెప్పే కస్టమర్స్ లేకుంటే ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళకి, మా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసే ఓకే, వాళ్ళందరూ మాకు ఎవరంటే మా పిన్ని కొడుకు, చిన్నాన్న కొడుకు, మా వాళ్ళే ఉన్నారు. చిన్నప్పటి నుంచి మేము ఒక దగ్గర పెరగడం, ఫ్రెండ్స్ లో ఉండిపోయాం. మీ ఎలివేషన్ ఎట్లుందంటే ఎనిమల్ సినిమాలో రణవీర్ పోయి తీసుకొస్తాడు కదా, టైం ఆగే చాచా అని. అవునని అట్లుంది మీది. ఓకే, చాలా మంది ఉన్నారని. అందులో ఫస్ట్ నాకు ఎప్పుడు సపోర్టివ్ గా ఉండేది పాల్ మాయ్ అంటాం మేము. నాకు బాగా క్లోజ్ అనమాట. నాకే కాదు అందరికి అతను ఒక గైడెన్స్ గా ఉంటారు. మరి 1000 ఒకటేసారి వస్తే ఎన్ని డేస్ లో డెలివరీ చేసినారు? అవి 2 days లో, జస్ట్ 2 days లో డెలివరీ అయినాయి. మీరు మన వీడియోలు చూడొచ్చు, 1000 ఫ్రేమ్ లో 2 days లో టూరిస్ట్ అంటారు కదా వాళ్ళందరూ. మాకు అంటే కొంచెం హెల్ప్ అయింది ఏంటంటే మాక్సిమం వైజాగ్ లొకేషన్. సో వైజాగ్ లోనే బైక్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. మాక్సిమం అంటే ఒకే దగ్గరికి ఒక ఏరియాకి అనమాట. అంటే ఇంటింటికి డెలివరీ చేయడం కొంచెం కష్టమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ ల్యాండ్ మార్క్ ఏదంటే సిఎంఆర్ సెంట్రల్, లేకపోతే ఏయూ ఆపోజిట్ గేట్, లేకపోతే గాజువాక సిఎంఆర్ సెంట్రల్. ఫాలోవర్స్ కూడా ఎంత మంచి వాళ్ళు అంటే, మీరు రావద్దు సార్, మీరు అక్కడ వరకు రావద్దండి, మీరు ఎక్కడైనా చెప్పండి, మేమే వస్తాం. మా ఫ్రేమ్స్ మాకు చూడాలని ఎంతో ఆశగా ఉంది, ఆతృతగా ఉంది, మేమే వస్తాం సార్, మీరు డోర్ డెలివరీ చేయకండి, ఎక్కడికి వస్తారు చెప్పండి సార్ అంటే, లేదండి అట్లీస్ట్ మేము డోర్ డెలివరీ అని చెప్పాం కాబట్టి మీకు లొకేషన్లోకి, ఎక్కడ దగ్గర లొకేషన్లోకి వస్తాం, ల్యాండ్ మార్క్ ఏదని చెప్పండి అని చెప్తే, అక్కడ అందరూ ల్యాండ్ మార్క్ దగ్గర ఎంతమంది అయితే ఆ ఏరియాలో బుక్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసి వారందరికి కూడా ఒకే ఏరియాలో ఒకే స్పాట్ లో ఒక మీటప్ లాగా పెట్టుకొని అందరికి ఇచ్చేసారు. అది అన్ఎక్స్పెక్టెడ్ మీటప్. సో మరి అందరూ డబ్బులు ఇచ్చారా? అందరు ఇచ్చారు. అందరూ ఎవరన్నా కొంచెం నాకు ఒక్కటి ఫ్రీగా ఇవ్వచ్చుగా అంటే కొన్ని రోజుల ముందు ఏంటంటే అడ్వాన్స్ తీసుకోకుండా వాళ్ళ మీద నమ్మకంతో చేసాం అనమాట. అంటే జస్ట్ మీరు ఇప్పుడు వాట్సాప్ లో ఫోటో పెట్టేస్తే పలానా హైదరాబాద్ అంట ఫోటో చేయమన్నారు, చేసి ఏపీఎస్ఆర్టీసీ పంపించండి అని చెప్పిన తర్వాత కాల్ చేస్తే ఇంకా మళ్ళీ అవతల నుంచి ఇంకా ఆన్సర్ చేయరు అనమాట. వెంటనే ఇంకా దొరికింది కదా ఇంకా చాలని. అలాగా ఒక దగ్గర ఒక 100 ఫ్రేమ్లు 120 ఫ్రేమ్స్ వరకు. 120 ఫ్రేమ్లు అప్పుడు మీకు అంటే ఏం అనిపించదా? అరే అప్పుడు మనలో మన ఫ్రెండ్స్ లో కొంతమంది కోపం వచ్చి, చూడరా వీడు ఫ్రేమ్ తీసుకున్నాడు, ఫోన్ ఆన్సర్ చేయట్లేదు, 250 రూపీస్ కి ఫోన్ ఆఫ్ 250 రూపాయలకి ఏముందిరా అసలు అని చెప్పండి వాళ్ళకి. 250 రూపాయలు ఏం చేస్తున్నావు అడగండి. 250 రూపాయలు నేను చెప్పాను అనమాట. ఓకే వద్దు, మనం ఏదైతే అనుకున్నామో దానికి మనం రీచ్ అవుతున్నాము. పబ్లిక్ అందరూ అంటే మనకి ఇప్పుడు 100 మంది గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ 1000 మంది మనకి ఎంతో ప్రేమిస్తున్నారు, మనం వాళ్ళ వైపు చూసి వెళ్ళిపోదాం కాబట్టి అదే ఎయిమ్ ఫర్ 11th మైల్. ఇంకా వాళ్ళ గురించి మనకు అనవసరం. సో అందుకే ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే మినిమం 2 ఫ్రేమ్స్ పెట్టుకోవాలి ఆర్డర్ అని చెప్పండి. మినిమం 2 ఫ్రేమ్ నుంచి 200 అయినా పర్లేదు, ఎన్ని ఫ్రేమ్స్ అని పెట్టుకోవచ్చు. చాలా మంది అంటే 250కి ఇస్తున్నారు కదా, ఒకటే ఇస్తారేమో అని అనుకుంటున్నారని వాళ్ళు కాల్ చేసేటప్పుడు చెప్తున్నాం అనమాట, మీరు 100 ఫ్రేమ్స్ పెట్టుకున్నా మీకు 2 days లో డెలివరీ ఉంటుందండి అని చెప్పి. 100 ఫ్రేమ్స్ అయినా 2 days లో డెలివరీ. అంటే ఏంటి ప్రింటింగ్ ప్రెస్ పెట్టినారా? మొత్తం స్టాఫ్ అని. అంటే ఎంతమంది టీం అంటే స్టాఫ్ ఎంతమంది? మనకి దగ్గర ఒక 20 members వరకు ఉన్నారు. 20 members. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. అంటే ఒక రోజు అంటే 2 రోజుల్లో 1000 ఇచ్చినారంటే అంటే రోజుకి 500 చేయాల్సిందే కదా చేయాల్సిందే. మళ్ళీ వెంటనే దానికి ఫ్రేమ్ ఎట్లా తెచ్చుకుంటున్నారు ఇంత బల్క్ ఆర్డర్ ఇదంతా? ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ ప్రింట్స్కి వెళ్తాయి కదండి, ప్రింట్కి వెళ్తాయి కదా ఫోటోస్, ఆ ప్రింట్స్ తీసుకొచ్చేటప్పుడు మధ్యలో కూడా హెయిర్ ఫోన్స్ లో పెట్టి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకుంటారు అనమాట. ఓకే మేడం ఎక్కడ ఏ ఏరియా, ఓకే ఎన్ని ఫ్రేమ్స్ మేడం, ఓకే రైట్ మేడం. ఆ ఫ్రేమ్స్ రెడీ చేస్తున్నప్పుడు గన్స్తో పిన్ చేస్తున్నప్పుడు కూడా ఓకే మేడం ఎక్కడ ఏ ఏరియా అంతే. అంటే ఇంకా అన్ని మనమే చేసుకుంటాం అనమాట. ఎవరు బిజీగా అందరూ బిజీగా ఉంటారు. ఒకనొక టైంలో అయితే ఫోన్ హ్యాంగ్ అయింది. వాట్సాప్ నియర్లీ ఒక 10,000 మెసేజెస్ అనమాట. 10,000 మెసేజెస్, డూప్లికేట్ మెసేజెస్. అంటే వాళ్ళు పెట్టి అన్న మనం రెస్పాండ్ అవ్వను అన్నాం అంటే ఇప్పుడు మనం ఒకరు రెస్పాండ్ అయ్యి వేరే చాట్ ఓపెన్ చేసే లోపు ఇంకో 2-3 వచ్చేస్తుండే. అవును. అయితే అది మాకు ఫ్లోటింగ్ చాలా ఎక్కువ, అప్పుడు మాకు ఏం చేయాలి తెలియలేదు. వాట్సాప్ కూడా కూర్చేటాడు ఏం జరుగుతుంది వాట్సాప్ లో 70,000 అని 70,000 మెసేజెస్ వచ్చినాయి. మా మిస్సెస్ ఏమో ఇంకా ఆ ఫోన్ ఏం చేసిందంటే ఇంకా బీరోలో పెట్టేసి లాక్ చేసేసింది. అంతకన్నా ఏం చేయలేదు. ఏం చేస్తున్నావు వాళ్ళందరికీ మనం రెస్పాండ్ అవ్వాలి.
వీడియో తీసి మేము స్టోరీగా పెట్టుకొని మేము ఎందుకు మీ మెసేజ్ కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం అని చెప్పుకున్నా గానీ కమెంట్స్ లో అన్నా మీరు ఫేక్, మీరు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళకి తెలుసని ఇది ఫేక్ కాదని. ఎందుకంటే ఆల్రెడీ వైజాగ్ లో అందరికి నోటెడ్ గా ఉన్న లొకేషన్స్ లోనే ఇస్తున్నాం మనం, అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారు. వాళ్ళకి తెలిసి ఇది ఫేక్ కాదని. ఇంకా వాళ్ళు ఏంటంటే ఫేక్ అని మెసేజ్ పెడితే అట్లీస్ట్ మాకు రిప్లై ఇస్తారేమో, మమ్మల్ని తిట్టడానికి ఏదో ఒక విధంగా ఫేస్ అందరికి గుర్తుపట్టాలని ప్యాకింగ్ మీద చిన్న లేబుల్ చేస్తాం. వెనకాల ఫోటో వస్తుంది, ఆ ఫోటోని చూసి కూడా మనం గుర్తుపట్టట్లేదు. కానీ దానికి లేబుల్ కి మేము ఒక ఎల్లో ఆర్ బ్లూ కలర్ లేబుల్ అదే పేపర్ మనం ప్యాక్ చేస్తున్నాం. అది చూస్తే మా వాళ్ళు వెనకాల పడుతున్నారు. మీరే కదా నేను రిక్వెస్ట్ పెట్టాను అంటే మనకు ఒక ఎల్లో పేపర్ ఉంటదని, ఈ ఎల్లో పేపర్ తోనే అందరూ డెలివరీ చేస్తాం. అంటే దేని దానికి ప్యాక్ చేస్తారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు స్కూటీల మీద, కార్ల మీద, 4 కార్లు 4 స్కూటీల మీద వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు స్కూటీ మీద ఎవరైనా వెళ్ళారు అనుకోండి, వెళ్తే రే వాడేరా, అరే షేర్ ప్రెజెన్స్ వాడు ఒకసారి ఆపరా అని వాళ్ళకి ఆప ఏంటంటే డెలివరీ బాయ్స్ ఎవరు కాదు ఇక్కడ అందరూ ఫ్రెండ్స్. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీది షేర్ ప్రెజెన్సే కదా, ఎన్ని రోజులు అయింది భయ్యా మెసేజ్ పెట్టి, రిప్లై ఎవరా, మాకు అర్జెంట్ ఉంది, మా ఇంట్లో బర్త్డే ఉంది, మేము ఫ్రేమ్ ఇది ప్రెజెంట్ చేసుకోవాలి, మేము ప్రెజెంట్ చేసుకోవాలి, మీరు ఫోటో ఇస్తారని బర్త్డే అలా ఉందని ప్రెజెంట్. సో మరి అలాంటివన్నీ చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. మరి ఇంత సక్సెస్ కదా, ఇదే కట్ చేస్తే స్టార్టింగ్ లో 3rd క్లాస్ ఎఫెక్ట్ అయింది, పొట్లాలు కట్టినా అన్నారు, మళ్ళీ 13 ఏళ్ళు హైదరాబాద్ లో ఉండి వెళ్ళిపోయారు. నమ్మకం లేని చోట ప్రేమ కనిపించి మీకు ఒక నమ్మకాన్ని తోడిచ్చారు. మరి మీ వైఫ్ తో ఏం మాట్లాడారు సక్సెస్ అయ్యాక? సక్సెస్ అయిన తర్వాత మేము మాట్లాడుకోలేదని అసలు లేదని లేదు, మా వదిన మాట్లాడలేదు. మరి ఆర్డర్స్ తీసుకునేది మా వదిన గారే. ఉండు స్వామి ఆర్డర్ వస్తుంది, అదే అనమాట ఇంట్లో సిచ్యువేషన్. ఇంట్లో మొత్తం అసలు నైట్ తను 2 వరకు కూడా ఆర్డర్స్ తీసుకుంటది. వాళ్ళు కూడా ఫాలోవర్స్ కూడా అంటే అందరూ చాలా మంది లేట్ నైట్ పడుకుంటారు కదా, వాళ్ళు కూడా ఆ టైంలో ఒకవేళ ఈ టైంలో కాల్ చేసిన రెస్పాన్స్ అవుతారేమో అని చెప్పేసి ఆ టైంలో చేస్తున్నారు వాళ్ళు కూడా. మా వదిన సబాటికల్ తీసుకుంటాను వర్క్. మరి ఎంత పే చేస్తున్నారు ఎవరికి? ప్రాఫిట్ లో లేదని పే చేయాలి. అవునా? అదే తనే చూసుకుంటుందని. ఓకే, మీకు ఎంత ఇస్తున్నారు మరి? 2%? ఏమైనా మధ్యలో అప్పుడప్పుడు నేను ఒక 4 అంటే వేరే ఏమైనా మన వాళ్ళు ఫ్రెండ్స్ డెలివరీ బాయ్స్ ఏమైనా బిజీగా ఉంటే మధ్యలో నేను వెళ్ళి 4 ఫ్రేమ్లు ఇచ్చుకుంటాను. ఆ రోజు 1000 రూపీస్ నా పాకెట్ లో పెట్టుకుంటాను. దొబ్బేయడమే. ఎంత స్కామ్ చేశారు అని అది తెలిసిపోద్దని వాళ్ళకి. లేదు తెలియాలి, అన్ని తెలియాలి. పాపం వాళ్ళ ఇంట్లో 2 వరకు ఫోన్ మాట్లాడితే మీరు 1000 రూపాయలు దుబ్బేశారు. నాకు రూపాయి ఇవ్వలేదు అన్న ఇప్పుడు వరకు. నాకు నేను ఫ్రేమ్ తీసుకున్నాను, దానికి కూడా నేను డబ్బులు ఇచ్చే తీసుకున్నాను. మీ ఫ్రేమ్ కి డబ్బులు తీసుకున్నాడు. అనలిస్టిక్స్ లో అమౌంట్ తగ్గిందని చెప్పి నేను సీరియస్ గా చెప్పేస్తాను. నాకు రేపటికల్లా ఫ్రేమ్ రాకపోతే అకౌంట్ డిలీట్ చేస్తానని చెప్తాను. అంతే, హ్యాక్ చేస్తాం. హ్యాక్ ఎందుకన్నా, అకౌంట్ నేనే మేనేజ్ చేస్తాను. ఊరికి అట్లా చెప్తున్నావు. చేయడం నెక్స్ట్ బెంగళూరులో ప్లాన్ చేస్తున్నాము, దానికి తమ్ముడే అక్కడ అన్ని చూసుకుంటాం. సరే, ఇంకో క్వశ్చన్ ఉంది. మరి మీ మామగారు ఏంటి రెస్పాన్స్? వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. అంటే ఫ్రేమ్ అడిగాడా లేదా? అడిగాడని. అడిగారా? అది చెప్పండి. వాళ్ళ ఇంట్లో మొత్తం నింపేశారు ఫ్రేమ్స్ మొత్తం. గోడలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అంటారేమో. నాది మాత్రం ఒకటే ఫోటో పెట్టుకున్నారని వాళ్ళు. అంటే మీరే కదా ఫ్రేమ్ చేసింది, అదే వాళ్ళ జ్ఞాపకం. అంటే మామయ్య చాలా హ్యాపీ అని. అంటే మనం ఏదో సంపాదించి తన కూతురికి ఏదో బాగా చూసుకోవాలని అయితే కాదు, కానీ ఒక వర్క్ ఉండాలి, బిజీగా ఉండాలి. అల్లుడు ఏం చేస్తున్నారని వాళ్ళది ఒక డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ లో ఎవరు అడుగుతారు, అల్లుడు గారు ఏం చేస్తున్నారు, వైజాగ్ లో ఉన్నారా, ఏం చేస్తున్నారంటే ఇగో పలానా పని చేసుకుంటున్నాడు అని చెప్పుకోవడానికి ఉండాలని మామయ్య చాలా సార్లు డబ్బులు ఇస్తాను బిజినెస్ పెట్టుకోరా, నాకు చెప్పుకోవడానికి ఏదైనా బాగుంటది అని చెప్పేసి ప్రేమతో చెప్పి, మేనమామ కాబట్టి అప్పుడప్పుడు కొట్టి మరీ చెప్పేవాడు అనమాట. అధికారంతో లేదు, దెబ్బ తగలంది శిల్పం కాదంటారు కదా, అంటే కోడిగుడ్డు రాలే కదా చెప్పాను. అంతే కదా. అంతే. ఓకే. అండ్ ఇంత సక్సెస్ చూసాక సో వైజాగ్ లో ఎక్కడికి వెళ్ళినా ఈ గుర్తింపు వచ్చింది కదా, మరి నెక్స్ట్ బ్రాంచెస్ వస్తున్నాయి ఏమన్నా? వస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఉన్న టీం అంతా బిజీ అయిపోయి ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా వైజాగ్ వాళ్ళకని పెట్టాము. ఈ వైజాగ్ వాళ్ళకి కాకుండా మనకి ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి ఎక్కువ ఫాలో అవుతున్నారు. వాళ్ళు కూడా మీ ఇక్కడ ఫాలో అవుతున్నాం కదండి మాకు ఇవ్వండి అని చెప్తే ఇప్పుడు వాళ్ళకి కూడా ప్లాన్ చేసి ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీకి రోజుకి 300 డెలివరీస్ ఇస్తున్నాము. రోజు అని బస్సులో జనాలు ఫ్రేమ్లు ఎక్కుతున్నాయి. అయితే నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది, తమ్ముడు ఒక ఐడియా ఇచ్చాడు అనమాట. అనే బెంగళూరు మనం ఇంకొక సపరేట్ స్టాఫ్ పెట్టుకుందాము, అందరికి ఇబ్బంది అవుతుంది, వైజాగ్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, అంటే ఇస్తున్నాము ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము. ఓకే. సో అందుకనే ఇక్కడ సపరేట్ బ్రాంచ్ టైప్ లో పెడదాం అని చెప్పేసి
అక్కడ ప్లాన్ ఎక్కువ ఆర్డర్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి? అది యాజ్ పర్ ద స్టాట్స్ నేను చూసిన దాని ప్రకారం హైదరాబాద్ అండ్ బెంగళూరు నుంచి కూడా ఎక్కువ ఆడియన్స్ ఉన్నారు. ఓకే. సో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయి. వాళ్ళకి ఏంటంటే మెసేజ్ చూసి కూడా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మేము ఇవ్వలేము అని చెప్పించుకోవడం ఇష్టం లేక ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోవచ్చు మేము బెంగళూరు వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి వస్తాయని చెప్పాలి. ఆడియన్స్ అంటే కొత్తగా చూసే వాళ్ళ తరపున ఒక క్వశ్చన్. బేసిక్ గా అందరు ఏమనుకుంటారు, మంచి ఫోటో దిగి మీకు పంపిస్తే అంటే లైక్ ఒక మీరే ఫోటో తీసి ఎడిట్ చేసి ఇట్లా ఇస్తారన్నట్లు కొంతమంది ఉంటారు. కానీ ఎటువంటి ఫోటోస్ పంపిస్తే మీరు బాగా ఎడిట్ చేయగలుగుతారు? ఇంకా ఎటువంటి ఫొటోస్ అయినా చేస్తామండి మనం. అంటే కొంతమంది జనాల్లో సెల్ఫీ తీసుకొని పంపించచ్చు, చాలా ఎక్కువ సెల్ఫీస్ వస్తాయి. ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే ఇంకోటి కామెడీ ఏంటంటే 250 రూపీస్కే ఫ్రేమ్ వస్తుందని చెప్పేసి కుక్కల ఫోటోలు, పిల్లి ఫోటోలు, ఈ ఫొటోస్ ఇక మనుషుల ఫోటోల కంటే వాళ్ళ ఇంట్లో ఉన్న డాగ్స్ ఫొటోస్ ఎక్కువ అయిపోయాయి మాకు. ఈ డైలాగ్ వేయాలి మరి, ఇంత ప్రేమ అసలు మేము చూసుకున్నప్పుడు మేము అదే అనుకుంటాం, ఈ రోజు ఎలాంటి డాగ్స్ ఫొటోస్ వస్తాయో చూద్దాం అని చెప్పేసి. ఇంకొంతమంది పిల్లి ఫొటోస్, అంతే వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటే అది పంపించడం. చెప్పండి. మీరు అడిగిన దానికైతే నిజంగా చెప్పాలంటే ఒక క్వాలిటీ ఒక ఫోటో ఉంటే, ఎందుకంటే ఫ్రేమ్ మనం ఎంత క్వాలిటీగా చేసినా అందులో పిక్చర్ అనేది క్వాలిటీగా ఉండాలి. సో ఏ టూల్స్ ఉన్నాయి చాలా వరకు యూజ్ చేసి కొన్ని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నాము. తీసుకొని మనం మాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎంత ఎంబీ ఉండాలి మినిమం? ఎంత ఎంబీ రావాలి? మినిమం ఎంతంటే డిఎస్ఎల్ఆర్ పిక్చర్స్ కానీ నెక్స్ట్ ఫోన్ లోనో ఒక మినిమం 5 MB అట్లీస్ట్ ఉన్నట్టుంటే డాక్యుమెంట్ లా షేర్ చేస్తే అది మాకు ఈజీగా ఉంటుంది. ఈజీ ఉంటుంది, వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ పిక్చర్ చూసుకుంటే. డీటెయిలింగ్ అయినా తెలియాలి కదా మెయిన్. ఊరికే అంటే కొంతమంది ఊర్లో ఉంటారు, ఏదో ఫోటో 250 అంటే అని పంపిస్తారు, కానీ వాళ్ళకి ఇంకా అంటే చూసాక ఏముందిలే అనుకుంటారు. కానీ వాళ్ళు పంపించిన ఫోటో ఇంకా బాగుంటే ఇంకా మంచి అవుట్పుట్ వస్తుంది. సో అదొక్కటి చేంజ్ అవ్వాలి ఆడియన్స్ నుంచి. ఓకే. మరి ఇప్పుడు ఇన్స్టా అంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఇన్స్టా ఛానల్ మొత్తం తమ్ముడు హ్యాండిల్ చేస్తాడు. జాబ్ ఎప్పుడు చేస్తున్నారు? నాకు అదే డౌట్. వీడియోస్ పంపిస్తాడు, నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఒక థంబ్నెయిల్ టెంప్లెట్ పెట్టుకుంటాను. ఓకే. ఒక 3-4 టెంప్లెట్స్ పెట్టుకున్నాను. ఆ టెంప్లెట్స్ లోనే మార్చి టైటిల్ చేసి పెట్టాను. నాకు అదంతా మహా అయితే హాఫ్ అన్ అవర్ పని ఉంటుంది డైలీ. ఓకే. ఇంకా ట్యాగ్స్ అవన్నీ ఇంకా నాకు ఐడియా లేదు, ఉన్న ట్యాగ్స్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితే. ఓకే. ప్రస్తుతానికి అయితే ఇలా రన్ అవుతుంది. నేను అది కూడా చెప్పాను, నేను ఎప్పుడైనా బిజీగా ఉంటే మాత్రం తను అప్లోడ్ చేసుకుంటాడు. ఎప్పుడో నాకు వీకెండ్ ఖాళీ వస్తే మళ్ళీ ఆ వీడియో ఎడిట్ చేసుకొని ఆ వీడియోలో డిస్క్రిప్షన్ యాడ్ చేయడము, ట్యాగ్స్ యాడ్ చేయడము, ఇంకా ఏవో నాకు తెలిసినంత వరకు నేను ఆ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ నేను చూసుకుంటున్నాను. ఒక టాప్ క్వశ్చన్ వచ్చింది, గుండె మీద చేసుకొని చెప్పాలి. ఎప్పుడన్నా గుండె ఎక్కడ ఉంటది, అందుకే మీరు చదువుకోండి. ఫస్ట్ ఖాళీ లేదు, మా వదిన గారు ఉన్నారు. ఓ మై గాడ్, మీరు ఇన్ని కవర్ డ్రైవ్లు ఆడితే కష్టం. జెన్యూన్ క్వశ్చన్, హార్ట్ మీద చేసుకొని చెప్పండి, అబద్ధం చెప్పకూడదు. ఇప్పుడు బేసిక్ గా మెంటాలిటీ ఎట్లుంటుందంటే కొంతమందిది ఫోటో పంపించినాక అన్న నాకు ఇది నచ్చలే మళ్ళీ ఎడిట్ చేసి పంపి, ఇట్లాంటివి ఉన్నాయా? ఇంతవరకు ఒక్క అలాంటి కంప్లైంట్ ఒకటి కూడా లేదు. ఇమేజ్ కంటెంట్ రాలేదు కానీ ఒక 2-3 ఫ్రేమ్స్. ఒక ఆయన లూనా మీద వచ్చారు, మేస్త్రినా ఒక ఆయన వచ్చేసి ఫ్రేమ్ తీసుకెళ్ళి మొత్తం గ్లాస్ పగిలిపోయింది. అయ్యో. ఓకే. ఆయన పగిలిపోతే మరి అప్పుడు ఆ టైంకి ఇనిషియల్ తెలియలేదు మాకు కూడా. తన ఫేస్ చూస్తేనమాట అనిపించింది ఒకటి చేతులు ఎందుకు పంపగలను. మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి గ్లాస్ వేయించి మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. ఓకే. అది పెట్టలేదు ఎందుకంటే పగిలిపోయిన ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతారు. మళ్ళీ రీసెంట్ గా మా ఇంటి దగ్గర ఒక కన్స్ట్రక్షన్ అవుతుందని, అక్కడ కూడా ఒక మేస్త్రి వచ్చేసి వాళ్ళ పిల్లలవి ఒక 5 ఫ్రేమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాడు 1250 రూపీస్ ఇచ్చి. అతను ఒక బ్యాగ్ తెచ్చుకున్నాడు అనమాట. మేము ప్యాక్ చేస్తాము, ఆ ప్యాకింగ్ మళ్ళీ ఆ బ్యాగ్ లో పెడితే ఆ బ్యాగ్ చిరిగిపోయి కింద పడిపోయి ఫ్రేమ్స్. అది గ్లాస్ అనమాట. అది కొంచెం చిన్న బ్రేక్స్ వచ్చాయి. తనేమో వాళ్ళ పిల్లల ఫోటోలు బ్రేక్ అయ్యాయని కొంచెం వాళ్ళ డబ్బు వాళ్ళ కష్టమే. వెంటనే నేను అసలు ఒక సెకండ్ కూడా అతనికి ఆ బాధగా ఇది కలిగించుకుంటానంటే వెంటనే మన టీం వాళ్ళు వచ్చి వెంటనే గ్లాస్ బ్రేక్ ఇచ్చేయండి అని చెప్తే అతను చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ 250 రూపీస్ ఇచ్చే ఆనందం కంటే ఈ ఆనందం ఎక్కువ. ఎంతైనా అది కూడా ఒక ఎమోషన్. ఇంకో ఎమోషన్ ఏంటంటే ఒకసారి నెల్లిమర్ల దగ్గర ఆర్డర్ ఇస్తే అదే ఫస్ట్ మేము రీసెంట్ గా APSRTC పంపించడం జరిగింది. అయితే బస్ మారేటప్పుడు ఏంటంటే కొంచెం బ్రేక్ అయింది. వాళ్ళు వీడియో తీసి మాకు పంపించారు. అయ్యో వీడియో తీసారు, ఇరిగిపోయింది, మమ్మల్ని ఏదో అంటారు అని అనుకున్నాం. పగిలిపోయారా, ఫొటోస్ మాత్రం భలే ఉన్నాయని అన్నారు. ఆ మాట వినేటప్పుడు అదొకలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ నేను రీఫండ్ చేస్తాను. ఓకే. బ్రేక్స్ అని చెప్పేసి. మరి ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది? నెలకి అంటే అది మా మిసెస్ కే తెలియదు. అంటే చెప్పడు, అట్లీస్ట్ మీరు అనుకున్న దానికన్నా సాటిస్ఫాక్షన్ ఉందా? నా శాలరీ అయితే వచ్చేస్తుందని. మీ శాలరీ, మీరు ఎంప్లాయా? ఓకే. మీ వైఫ్ అంటే బిజినెస్ మ్యాన్ అనింది కదా? లేదని, అంటే ఒకళ్ళు మనం ఎక్కడైనా వర్క్ చేసుకుంటే మనకి ఎంత శాలరీ వస్తుంది. ఎందుకంటే 250 రూపీస్ అంటే
అందులో మనకి మిగిలేది అయితే ఏముండదు. అవును, ఎందుకంటే మీరు ఫ్యామిలీ కాబట్టి కొంచెం ప్రాఫిట్ ఉంటుంది, అవుట్ సైడర్ అయితే ఇంకెక్కువ అంటే తక్కువ వస్తుంది మీకు. ఓకే, మరి ఓవరాల్ గా మిమ్మల్ని ఇంతమంది ఆదరిస్తున్నారు, మీ మీద ఇంత నమ్మకంతో ఇంత ఆర్డర్స్ వస్తున్నాయి కదా, సో వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? వాళ్ళకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, అంటే వాళ్ళందరూ కూడా అంటే మనం స్టార్ట్ చేసి 2 నెలలు అయింది, నవంబర్ లాస్ట్ లో స్టార్ట్ చేసాము, ఇది ఫిబ్రవరి. ఇప్పటి వరకు మనం దగ్గర 20,000 ఫ్రేమ్స్ అయితే డెలివరీ చేసాము. కానీ మనకు 20,000 మనకు వచ్చిన ఫాలోవర్స్ ఏంటంటే 150,000 దాటేశారు ఆల్రెడీ. అవును, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు ఫాలో చేశారంటే ఫ్రేమ్స్ గురించి మాత్రమే. ఓకే వీళ్ళకి ఫాలో అవ్వాలి, మనకి 250 రూపీస్కి ఫ్రేమ్ వర్తబుల్ అని చెప్పేసి వాళ్ళందరికీ ఇవ్వాలంటే కొంచెం మరి కష్టమే కాబట్టి, టైం పడుతుంది కాబట్టి వాళ్ళందరికీ త్వరగా ఇవ్వాలి, ఇంకా స్టాఫ్ని పెంచాలి అనేది మేము నెక్స్ట్ ప్లానింగ్. ఎంతనే వాళ్ళందరికీ కూడా ప్రెసెంట్ ఇప్పుడు 1-2 నెంబర్లు ఇచ్చున్నాం వాళ్ళకి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా త్వరలో వాళ్ళకి ఫ్రీగా ఉండేటట్టు, ఎప్పుడు కాల్ చేసినా మనం కూడా ఆన్సర్ చేసేటట్టు ఫ్రీగా ఉండేటట్టు అది ప్లాన్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇదంతా అన్ప్లాన్ గా స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళకి ప్రాపర్ కమ్యూనికేషన్ ఎప్పుడు డెలివరీ అవుతుందని. సో మనం ఈవేళ కాల్ వచ్చి వాళ్ళు రేపటికి ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు అవ్వదు, ఎందుకంటే ముందున్న ఆర్డర్స్ డెలివరీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే ఒకటి. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే ఇలాంటి వాటిల్లో కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, నెక్స్ట్ కొంచెం రిస్క్ కూడా. ఫస్ట్ మీరే కదా ఎస్టాబ్లిష్ చేసింది ఐడియా? అవునన్నా, యాక్చువల్గా ఫస్ట్ మన షేర్ ప్రెజెన్స్ నుంచి వచ్చింది. ఇప్పుడు దీనికి కొంతమంది ఫాలో అవుతున్నారు. ఓకే, కాంపిటీటర్స్ కాపీ కొట్టినా నేనేమో అనుకోవట్లేదు, కానీ ఒకటే అనుకుంటాను నేను మనస్ఫూర్తిగా, ఓకే వీళ్ళు కూడా పబ్లిక్ కి హ్యాపీ, మీ వల్ల వాళ్ళు కూడా ఒక బిజినెస్ లోకి వచ్చారు, మన ఐడియా వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఓకే మంచిదే. కానీ మనం ఇచ్చే క్వాలిటీ ఇంతవరకు మనం దగ్గర 20,000 ఫ్రేమ్స్ అయితే డెలివరీ చేసాము, ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు, ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ చేయలేదు. వాళ్ళు కూడా ఒకళ్ళు ఇచ్చేవాళ్ళు 250 రూపీస్కి అదే ప్రీమియం క్వాలిటీ ఇస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఎవరి ద్వారా సరే పబ్లిక్ తెలుసు ఈ కంటెంట్ షేర్ ప్రెజెన్స్ వీళ్ళే దీన్ని చేశారని చెప్పి. అంటే ఇప్పుడు ఫ్రేమ్ 250 రూపీస్, ఓకే ఎంత సైజ్ వస్తుంది? 12x18 12x18. ఇంకా హైయర్ ఎండ్కి వెళ్ళొచ్చా? 1824 ఉందండి, అది మన ఛానల్ ఉంది, ఫ్రేమ్ చాయిస్ అని, అది మన ఛానల్లే బ్రదర్ చూసుకుంటున్నారు అనమాట. అది ఎంత ఫ్రేమ్? అది యాక్చువల్గా బయట మార్కెట్లో 2500 ఇలా ఉంటుందని, మనం జస్ట్ 849కి మాత్రం ఇస్తున్నాం. ఎందుకు ప్రాఫిట్ వదిలేస్తున్నారు? ప్రాఫిట్ వదిలేట్లేదని అంటే మనకి చెప్పాం కదా, ఒక మంచి కంటెంట్ తీసుకోవాలి, ఛానల్లో గ్రోత్ పెరగాలి, పబ్లిక్లోకి మనం త్వరగా వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు మనం చాలా మందిని ఇన్స్పైర్గా తీసుకుంటున్నాం అనమాట. వైజాగ్లో నేను ఇన్స్పైర్గా తీసుకుంది అయితే మన ఫుడ్ లవర్స్ గ్యాంగ్ కిరణ్ అన్న, మీకు తెలిసి ఉంటుంది, మీకు ఇంటర్వ్యూ ఇచ్చారు అవునా ఆల్రెడీ. నేను అతన్ని ఒక రోజు అతనితో మేము లంచ్కి వెళ్ళాం అనమాట. లంచ్కి అందరికి డబ్బులు కట్టి పంపిస్తాడు. నిజంగా ఆ విషయంలో గ్రేట్ అని, ఎందుకంటే వైజాగ్లోనే కాదు నాకు తెలిసి ఓవరాల్ ఈ ఫుడ్ కంటెంట్లో నేను అతన్ని చూసా, అందరికీ రండి తినండి అని చెప్పేసి. మరి ఆయనకి అలా అదొకటి చూశాను. తర్వాత నా అన్వేషణ వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మనం త్వరగా జనాల్లోకి వెళ్ళాలంటే ఎలాంటి కంటెంట్ తీసుకోవాలని చెప్పేసి మనం దీన్ని తీసుకుంటాం. అది కూడా కరెక్ట్ గా ఇక్కడ కూడా తప్పు లేకుండా. ఓకే, అంటే ఇంత బిజినెస్ లో ఏ రోజు కూడా ఎక్కువ మంది వస్తున్నారు కదా, ఒక 10 పెంచుదాంలే, ఒక 20 పెంచుదాంలే అని అనుకో. చాలా మంది ఐడియాస్ ఇచ్చారండి. 299 చేస్తే మరి నీకు చాలా ప్రాఫిట్ ఉంటది కదా, ఒక రోజుకి మినిమం ఒక 1000 ఫ్రేమ్స్ ఇచ్చినా సరే, ఒక 500 ఫ్రేమ్స్ ఇచ్చినా సరే నీకు రోజుకు ఒక 10,000 ఎక్స్ట్రా వస్తాయి కదా అని చెప్పేసి అన్నారనమాట. నేను ఖచ్చితంగా ఇది ఆపేస్తాను కానీ, ఇంకా తగ్గిస్తాను లేదా ఆపేస్తాను కానీ ₹1 కూడా పెంచను. 249 ఉంటుంది, 250 కూడా చేయనని చెప్పాను. కానీ ఇది మన ఫాలోవర్స్ తీసుకునేటప్పుడు మాత్రం 250 ఇస్తున్నారు, మన ప్రైస్ మాత్రం 249 ఉంటుందండి. చెప్పండి. అదే చాలా అంటే మనల్ని చూసి చాలా మంది పేజెస్ అయితే క్రియేట్ చేశారు. దాన్ని చూసినప్పుడు అయితే నేనైతే ఫస్ట్ కంగారు పడి, ఫేక్ పేజెస్ కాదు అది కూడా నాది నెక్స్ట్ సెకండరీ. సో చాలా మంది పేజెస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా సేమ్ అమౌంట్ కి డెలివరీ చేస్తున్నారని నేను ఫోన్ చేసి ఇలాగా జరుగుతుంటాను. సర్లే మంచిదే కదా, మన గోల్ ఏంటి తక్కువ రేట్కి ఫ్రేమ్ వెళ్ళాలి, అది వాళ్ళ ద్వారా అవుతుంది, ఏవో ప్రాబ్లం అనేసి. ఇంకా సెకండ్ థింగ్ మీరు చెప్పింది ఏంటంటే, మాకు వీడియోస్లో కమెంట్స్లోన మాకు ఫ్రేమ్ రాలేదు అని పెట్టిన వాళ్ళకి కామెంట్ పెట్టేసి ఫ్రేమ్ మేము ఇస్తాము, మీరు నాకు మెసేజ్ చేయండి అనేసి ఒక 2-3 ట్రాన్సాక్షన్ కూడా జరిగాయి అంట. అది జరగడం తెలిసింది. వెంటనే మేము అలర్ట్ అయ్యి వెంటనే రీల్స్, నెక్స్ట్ యూట్యూబ్లో షార్ట్స్ కూడా మేము రిపీటెడ్గా పోస్ట్ చేయడం జరిగింది. సో అదొక కొంచెం అవేర్నెస్ అయితే ప్రస్తుతానికి అయితే మన ఫాలోవర్స్ అందరిలో ఉంది. సో ప్రాబ్లం మీరు ఒకటి గుర్తు పెట్టుకోవచ్చు, ఒకప్పుడు మనందరం ఇంటర్నెట్ వాడుతుంటే 30 రూపీస్కి 1 GB, 50 రూపీస్కి 2 GB. అంబానీ వచ్చాక
యూనివర్సల్ అయిపోయింది. అంబానీని చూసి అందరు మారారు, కానీ అంబానీనే కాడు. ఎగ్జాక్ట్ గా ఈ డైలాగ్ ఒకరు చెప్పారన్నయ్య. ఇప్పుడు గాజువాకలోని వైజాగ్ లోని కొంతమంది అంటే టార్చ్ బేరర్ అంటాను నన్ను, వాళ్ళు పిలుచుకుంటారంట. నాకు తెలిసింది వీడి జనరేషన్ టార్చ్ బేరర్ రా, వీడు అసలు వీడు ఎవడిచ్చాడు వీడికి ఐడియా, అసలు వీడికి ఎలా వచ్చింది ఐడియా, మొత్తం అంతా సర్వనాశనం చేసి పడేశాడు. చాలా మందికి ఏంటంటే ఆ ఇష్టం ఉంటది కానీ ఎందుకులే డబ్బులు అని ఆలోచిస్తారు కదా, అక్కడ అయిపోతారు. అంతే. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలిసాయి. మీరు 250కి ఎలా బిజినెస్ చేస్తున్నారు అండ్ ఎంత మందికి మీరు ఫొటోస్ షేర్ చేశారు కూడా చూసాం వీడియోస్ లో కూడా. సో మీరు ఇలాగే నిజాయితీగా ఇంకా మీ షేర్ ప్రజెన్స్ కంపెనీని మంచి లెవెల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా షేర్ ప్రజెన్స్, సో మీ యూట్యూబ్ ఛానల్ కూడా మంచి రీచ్ కి వెళ్ళాలి. సో థ్యాంక్ యూ అన్న ఇంటర్వ్యూకి వచ్చినందుకు. సో చూస్తున్నారు కదండి షేర్ ప్రజెన్స్. వీళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.